పంచాయతీ కార్యదర్శులతో గూడూరు డీడీఓ వాణిరెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం డీడీఓ వాణిరెడ్డి ఐవీఆర్ఎస్, స్వామిత్వ, ఇంటి పన్నుల వసూళ్లు తదితర అంశాలపై మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి భూ రికార్డులు, సర్వేలు వంటి పలు విషయాలపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కామకూరు సచివాలయం, హస్తకావేరి గ్రామ పంచాయతీలో 100% పన్నులు వసూలు చేసినందుకు పంచాయతీ కార్యదర్శి బాలాజీరావును డీడీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ చేతుల మీదుగా శాలువా వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఇది చేసుకుని ఈ సంవత్సరం చేస్తున్నాం చెప్తూ ఒప్పించుకుంటూ పంచాయతీల్లో బస్సులు కనుక మెరుగుపరిస్తే, స్ట్రీట్ లైట్స్ ఈ 3 కనుక బస్సులు మెరుగుపరిస్తే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా మనకి ట్యాక్స్ కలెక్షన్లో ఎక్కడ కూడా నెగిటివిటీ కనిపిస్తుంది. అట్లాంటివి వాటిని ఓపెన్ చేసేయండి. చూసుకొని దీన్ని మీ డిప్యూటీ తహసీల్దార్ దగ్గర అన్నీ స్టార్ట్ చేసేసి మనకి ఆల్రెడీ టైం లైన్ కూడా ఇచ్చారు. రికార్డ్స్ వచ్చినా చేసుకోవచ్చు కదా. అంటే నిన్న రాజశేఖర్ తోటి మాట్లాడితే రికార్డ్స్ వచ్చినాయి, అసలు ముందు ఇవి కనుక్కోండి, మీరు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర మనం ఏమేమి చేయగలుగుతాము, ఏమేమి చేయలేకపోతాము. అంటే కొన్ని గ్రామకంఠం కాకుండా ఎక్స్టెండెడ్ గ్రామకంఠమే ఉంటుంది, మీరు చేయొచ్చు. ఈ లోపలికి మీకు ఎక్స్టెండెడ్ గ్రామకంఠానికి సంబంధించి ఇప్పుడు గ్రామ సభల మీద తీర్మానం చేసి దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ కింద చేంజ్ పంపించుకోవాలా, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి ఒకసారి అన్ని చెక్ చేసుకొని వెళ్తే మీకు గ్రామంలో ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ కంటే కూడా ఇప్పుడు ఈ ఫేజ్ త్వరగా చేయగలరు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా కరెక్ట్ ప్లాన్ చేస్తాం. ఇది మనము నెక్స్ట్ మన ఎంపీడీఓ గారు కూడా ఆల్రెడీ డిప్యూటీ ఎంపీడీఓ గారికి ప్రమోషన్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చారు. సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్యాక్సెస్ కానీ, హౌస్ ట్యాక్స్, నాన్ ట్యాక్సెస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో మీకు చక్కగా గడిచేది. అంటే వేరే కాబట్టి మనం ఈ గ్రామ పంచాయతీల్లో హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల మన మీద ఒక నమ్మకాన్ని ప్రజలకి ఏర్పరచడం, అలాగే ఈ వినియోగిస్తున్నటువంటి మనం వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్ కూడా ఎక్కడ కూడా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పెట్టడం వల్ల నేరుగా పంచాయతీ ఖాతాకే జమ అవుతుంది. ఆ విషయంలో తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఎక్కడ ఆ ఫండ్ని దేనికి ఉపయోగించాలి, ఇది స్ట్రీట్ లైట్స్కి ఉపయోగిస్తున్నామా లేకపోతే మనము అదర్ ఎమ్యూనిటీకి దేనికి ఉపయోగిస్తున్నాము అనే దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం రూపంలో రేపు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళు క్వశ్చన్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. నేను కడుతున్నాం మనం కూడా ఈరోజు మనం ఈ పంచాయతీకి ఇది వచ్చింది, 4 సార్లు గ్రామ సభ జరుపుతున్నాము. గ్రామ సభలో కూడా ఎలా చేయగలుగుతున్నాము అనే దాన్ని ఒక గవర్నమెంట్ అంటారు చూడండి, ఒకసారి అట్లా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత. ప్రజల్లో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. నా ఊరికి 90 ముందు రోడ్డు చేయాలా, 90 ముందు డ్రైనేజ్ కట్టేయాలా, కానీ నీ దగ్గర ఉండే వనరులు ఎంత, ఆ వనరులను బట్టే మనము ఒక సిమెంట్ రోడ్డు వేయాలంటే ఎంత అవుతుంది, లేక స్ట్రీట్ లైట్ పెట్టాలంటే ఎంత అవుతుంది. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.